Hello friends, welcome back to Angle Samhita YouTube channel. Previous video లో మనం LET let వాడి కొన్ని సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయడం నేర్చుకున్నాం. అదే విధంగా ఇవాళ మరికొన్ని సెంటెన్సెస్ ని LET let వాడి ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకుందాం. Let's begin the video. నా ఒంటరితనం నన్ను బతకనివ్వదు. My loneliness won't let me live. ఆ వ్యక్తి రాముడిని ఇక్కడ కూర్చోనివ్వలేదు. That man didn't let Ram sit here. అదే మనం ఏదైనా వ్యక్తి దగ్గరలో ఉన్న వ్యక్తిని చూపించి ఈ వ్యక్తి అంటే this man didn't let Ram sit here. ఇలా చేయనివ్వను. I will not let you do this. మామిడి పండ్లు కోయడానికి అనుమతిస్తాను. I let you pluck the mangoes. I let you pluck the mangoes. ఆ కుర్రాడు నన్ను అక్కడ ఆడుకోనివ్వలేదు. That boy didn't let me play there. That boy didn't let me play there. నేను మిమ్మల్ని పాటలు విననిస్తాను కానీ ముందు మీరు నాకు డబ్బు ఇవ్వండి. I let you listen to songs but first you give me money. I let you listen to songs but first you pay me money. మమ్మల్ని ఇంట్లోకి రానివ్వడు. He will not let us enter the house. నేను 10 రూపాయలు ఇస్తే నన్ను వదిలేస్తావా? Will you let me go if I give you 10 rupees? నాన్న ఆలోచించనివ్వకుండా తిడతాడు. Dad doesn't let think and then scolds. అమ్మ నన్ను టీవీ చూడడానికి అనుమతిస్తుంది. Mom lets me watch the TV. అమ్మ నన్ను టీవీ చూడనివ్వదు. Mom doesn't let me watch the TV. మీరు నన్ను తిననివ్వలేదు. You didn't let me eat. నన్ను నీళ్లు తాగనివ్వలేదు. He didn't let me drink water. అతను నన్ను భోజనం చేయనివ్వలేదు. ఆహారం తిననివ్వలేదు. He didn't let me eat the food. అతన్ని కూర్చొనిచ్చారా? Did you let him sit? అతడు నాకు ఫోన్ చేయడానికి అనుమతి ఇచ్చాడా? Did he let me call him? Did he let me phone him? Did he let me ring him? అతన్ని ఎందుకు వదిలేశారు? Why did you let him go? అతన్ని ఎందుకు ఆడనిచ్చారు? Why did you let him play? అతడిని తల్లి ఇంటి నుంచి బయటికి వెళ్ళనివ్వలేదు. His mother didn't let him go out of home. నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వగలరా? Can you let me live peacefully? మీరు నన్ను వెళ్ళనివ్వకపోవచ్చు. You might not let me go. You might not let me go. అతడు నన్ను విడిచిపెట్టాలి. అతడు నన్ను తప్పకుండా వదిలేస్తాడు. He must let me go. He will definitely let me go. దేవుడు ఈరోజు వర్షం కురిపిస్తాడు. God will let it rain today. God will let it rain today. సో ఈ విధంగా మనం let ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ రాయడం నేర్చుకున్నాం. మీరు కూడా వీలుంటే 1 or 2 సెంటెన్సెస్ let ఉపయోగించి ఫ్రేమ్ చేసి కామెంట్ బాక్స్లో టైప్ చేసి మిగతా వాళ్ళని కూడా అలాగే సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయడానికి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Angle Samhita YouTube channel and keep learning English.